నమస్తే, వెల్కమ్ టు జేఎంఆర్ పొలిటికల్ స్టోరీ బోర్డ్. నేను కేవి. కడప జిల్లా కీలకమైన నియోజకవర్గం మైదుకూరు. 1955లో నియోజకవర్గం ఏర్పడింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి అతిపెద్ద కూడళ్లు కలిగి ఉంది. జాతీయ స్థాయిలో కృష్ణపట్నం, తమిళనాడు, ఎన్నూరు వరకు అతిపెద్ద జంక్షన్స్ కలిగిన నియోజకవర్గం ఇది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ ప్రజల జీవనాధారం. నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. వాటిలో 1 మైదుకూరు మున్సిపాలిటీ రూరల్, 2 కాజీపేట, 3 బ్రహ్మంగారి మఠం, 4 దువ్వూరు, 5 చాపాడు మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,08,194 మంది. పురుషులు 1,03,301 మంది, మహిళలు 1,04,882 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా తరపున సెట్టిపల్లి రఘురామిరెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్లు పోటీ చేయగా సెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయాన్ని సాధించారు. 2014లోనే ఆయన గెలిచారు. 2019లో సెట్టిపల్లి రఘురామిరెడ్డికి 94,849 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు 65,505 ఓట్లు వచ్చాయి. రఘురామిరెడ్డి 29,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత నియోజకవర్గం పరిస్థితి ఏంటో చూద్దాం. 2024లో వైకాపా నుండి సెట్టిపల్లి రఘురామిరెడ్డికి టికెట్ అవకాశం ఉంది. వరుసగా 14, 19 గెలిచిన రఘురామిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. టీడీపీ నుంచి 2 సార్లు గెలిచారు. వైకాపా ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు. 14, 19 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. ఇక ఆయన బలాలు: రాజకీయంగా దృఢంగా ఉండడం, జగన్ పాలన, సంక్షేమ పథకాలు అమలు, నియోజకవర్గంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లడం. వయసులో పెద్ద వ్యక్తి అయినా రాజకీయంగా దిట్ట అని ఆయన వర్గీయులు చెప్తూ ఉంటారు. జగన్ కు సన్నిహితంగా ఉండే నాయకుల్లో ఈయన ఒకరు. ఇక బలహీనతలు: అన్ని వనరులు ఉన్న ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు అనేది టాక్. ఇసుక క్వారీ అక్రమాలు జరుపుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విపక్షాలు కోర్టును సైతం ఆశ్రయించాయి. కాంట్రాక్టులకు సైతం డబ్బులు ఇప్పించలేకపోవడం, వరుసగా 2 సార్లు గెలిచిన సంక్షేమాల పథకాలు అమలే తప్ప పెద్ద నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోపక్క టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్నారు. 2014-19 ఎన్నికల్లో చంద్రబాబు ఈయనకే టికెట్ ఇచ్చారు. 2 సార్లు కూడా సుధాకర్ యాదవ్ ఓటమి పాలయ్యారు. 2024లో పుట్టా ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దానిలో భాగంగా గత 2 ఏళ్లుగా టీడీపీ కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈయన గతంలో టీటీడీ చైర్మన్ గాను పనిచేశారు. ఇక బలాలు: ఆర్థికంగా స్థితిమంతుడు, యనమల తలసానిలకు వియ్యంకుడు, డబ్బు బాగా ఖర్చు చేయడం, టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, గతంలో కంటే ఎక్కువగా క్యాడర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపడం, లోకేష్ యువగణాన్ని నియోజకవర్గంలో సక్సెస్ చేయడం, జనసేన పార్టీ సపోర్ట్ తో మరింత స్ట్రాంగ్ అవడం ఈయన బలాలు. ఇక బలహీనతలకు వస్తే టీడీపీలో అన్ని వర్గాల వారిని కలుపుకెళ్లడంలో విఫలమవ్వడం, సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోవడం ఈయన బలహీనతలు. ఇంకోవైపు డిఎల్ రవీంద్రారెడ్డి. మైదుకూరు నియోజకవర్గం పేరు చెప్తే గుర్తుకు వచ్చే పేరు డిఎల్. ఆయన ఇక్కడి నుంచి 6 సార్లు గెలిచారు. 3 పర్యాయాలు మంత్రిగాను పనిచేశారు. రాజకీయ ఆరంగేట్రంలో ఇండిపెండెంట్ గా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. మంచి పేరున్న నాయకుడు డిఎల్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజకీయం ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి వరకు వైకాపాలో ఉన్న డిఎల్ ఇప్పుడు స్వరం మార్చారు. సీఎం జగన్ పైనే విమర్శలు గుప్పిస్తూ టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పుట్టా సుధాకర్ టీడీపీ అభ్యర్థి అయితే వైకాపా అభ్యర్థి సెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయం నల్లేరుపై నడకేనంటూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయారని, 3వ సారి కూడా ఓటమికి పుట్టా సిద్ధం కావాలంటూ సెట్టిపల్లి అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2 సార్లు ఓడిపోయారని పుట్టా సుధాకర్ పై ఏ నియోజకవర్గంలో కాస్త సానుభూతి ఉన్నమాట వాస్తవం. డిఎల్ టీడీపీలోకి తీసుకొని ఆయన మద్దతు, జనసేన మద్దతు లభిస్తే సెట్టిపల్లి విజయానికి చెమటోడ్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ డిఎల్ ని టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తుందా లేదా అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. పుట్టా అయినా డిఎల్ అయినా మరో కొత్త వ్యక్తి అయినా మా నాయకుడు సెట్టిపల్లి రఘురామిరెడ్డి గెలిచేది అంటూ వైకాపా వర్గీయులు గట్టిగా భావిస్తున్నారు. విజయం శాతం వైకాపా 49% ఉండగా టీడీపీ జనసేన పొత్తు డిఎల్ మద్దతు ఉంటే 41%గా ఉంది. ఓటమి అనంతరం 8%గా ఉంది. వైకాపా గెలిచే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. 1955 నుంచి నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. అప్పుడు గెలిచింది కూడా టీడీపీ తరపున సెట్టిపల్లి రఘురామిరెడ్డి కావడం కొసమెరుపు.
ఇది మైదుకూరు నియోజకవర్గం జేఎంఆర్ పొలిటికల్ స్టోరీ బోర్డ్. మరో నియోజకవర్గంతో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.